ఒకవేళ రెండు అలలు అంటే రెండు వేవ్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొంటే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అవి రెండు కలిసిపోయి ఇంకా పెద్ద అలగా మారతాయా? లేదా ఒకదాన్ని ఒకటి మాయం చేసేసుకుంటాయా? విచిత్రంగా అనిపించినా ఈ ప్రశ్నకు సమాధానం ఒక్క చిన్న విషయంలో దాగుంది. దాని పేరే ఫేజ్. సరే, ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. అవును, అదే ప్రశ్న. రెండు వేవ్స్ కలిసినప్పుడు అవి ఒకదాన్ని ఒకటి పెంచుతాయా లేక నాశనం చేసుకుంటాయా? యాంప్లిఫై అవుతాయా లేక యానిహిలేట్ అవుతాయా? ఈ రెండింటిలో ఏది జరగాలన్నా సరే దాని వెనుక ఉన్నది మనం పెద్దగా పట్టించుకోని ఒకే ఒక్క ప్రాపర్టీ. అదే ఈ కథలో అసలైన హీరో. సరే, మరి ఆ శక్తివంతమైన ప్రాపర్టీని అర్థం చేసుకోవాలంటే ముందు మనం బేసిక్స్కి వెళ్ళాలి. అసలు ఈ వేవ్ ఫేజ్ అంటే ఏంటి? ఒక వేవ్ యొక్క స్టార్టింగ్ పొజిషన్ని అది ఎలా డీకోడ్ చేస్తుందో చూద్దాం. ఈ ఫేజ్, దీన్నే మనం ఫై అనే సింబల్తో చూపిస్తాం. దీన్ని అర్థం చేసుకోవటం చాలా సింపుల్. ఒక రన్నింగ్ రేస్లో రన్నర్ స్టార్టింగ్ లైన్ దగ్గర ఎక్కడ నిలబడ్డాడు అని చెప్పడం లాంటిదే ఇది. అలాగే ఈ ఫేజ్ అనేది ఒక వేవ్ తన సైకిల్ని ఎక్కడ నుండి మొదలు పెడుతుందో చెప్తుందనమాట. సింపుల్గా చెప్పాలంటే దాని స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఈ ఈక్వేషన్ చూసి అస్సలు కంగారు పడొద్దు. ఇది ఒక వేవ్ ఎలా ప్రవర్తిస్తుందో చెప్పే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. కానీ మనం దీని మొత్తాన్ని చూడక్కర్లేదు. మన ఫోకస్ అంతా అందులో ఉన్న ఒకే ఒక చిన్న భాగం మీద మాత్రమే. ఆ ఈక్వేషన్లో మనం పట్టించుకోవాల్సిన ఆ ఒక్క భాగమే ఈ ఫై. దీన్నే ఫేజ్ కాన్స్టెంట్ అంటారు. దీని పని చాలా సింపుల్. ఆ వేవ్ అనేది జీరో టైం దగ్గర జీరో పొజిషన్లో ఎక్కడ మొదలవ్వాలి అని చెప్పడం. అంటే ఈ ఫై వాల్యూని మార్చామనుకోండి, మనం ఆ వేవ్ని గ్రాఫ్ మీద అటు ఇటూ జరపొచ్చు, అంతే. ఓకే, ఇప్పటివరకు మనకి ఏమర్థమైంది? ఒక వేవ్ యొక్క ఫేజ్ అనేది దాని స్టార్టింగ్ పాయింట్ని సెట్ చేస్తుందని. బానే ఉంది. మరిప్పుడు వేరువేరు స్టార్టింగ్ పాయింట్స్ ఉన్న రెండు వేవ్స్ ఒకే చోట ఒకేసారి కలిస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడే ప్రిన్సిపుల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడే అసలు విషయముంది. జాగ్రత్తగా వినండి. ఒక వేవ్ ఫేజ్ ఎంత, రెండో వేవ్ ఫేజ్ ఎంత అనేది ముఖ్యం కాదు. వాటి మధ్య ఉన్న తేడా అంటే ఫేజ్ డిఫరెన్స్, అదే అన్నింటికన్నా ముఖ్యం. ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేదే అవి కలిసినప్పుడు వచ్చే రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. మరి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పే ఫార్ములా ఇది. రెండు వేవ్స్ కలిశాక వచ్చే కొత్త వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అంటే దాని ఎత్తు ఎంత ఉంటుందో ఇది చెప్తుంది. ఇక్కడ చూడండి, ఆ ఫార్ములాలో కరెక్ట్గా మధ్యలో ఉన్నదేంటి? అదే ఫై అంటే ఫేజ్ డిఫరెన్స్. దానిమీదే మొత్తం రిజల్ట్ ఆధారపడి ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఇట్స్ ఆల్ అబౌట్ ద రిలేషన్షిప్. ఆ రెండు వేవ్స్ ఒకదానితో ఒకటి ఎలా అలైన్ అయ్యున్నాయి, వాటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని దానిమీదే మొత్తం కథ ఆధారపడి ఉంటుంది. సరే, ఈ ఫేజ్ డిఫరెన్స్ వల్ల రెండు ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ రావచ్చు. ఒకటి హార్మనీ, రెండు క్యాన్సిలేషన్. అంటే ఆ వేవ్స్ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుని కలిసిపోతాయా లేక ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసుకుని మాయమైపోతాయా? చూద్దాం. ఇప్పుడు ఆ రెండు ఎక్స్ట్రీమ్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. ముందుగా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇక్కడ రెండు వేవ్స్ ఇన్ ఫేజ్లో ఉంటాయి, అంటే వాటి ఫేజ్ డిఫరెన్స్ జీరో. సింపుల్గా చెప్పాలంటే రెండూ ఒకే తాళంలో ఒకేసారి పైకి ఒకేసారి కిందికి వెళ్తాయి. అప్పుడు వాటి యాంప్లిట్యూడ్స్ యాడ్ అవుతాయి. ఇక రెండోది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇక్కడ వేవ్స్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. ఫేజ్ డిఫరెన్స్ పై పై, అంటే ఒకటి పైకి వెళ్తే ఇంకోటి కరెక్ట్గా అదే టైంకి కిందికి వెళ్తుంది. ఫలితం అవి ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసేసుకుంటాయి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగినప్పుడు వచ్చే పవర్ఫుల్ రిజల్ట్ ఇదే. రెండు వేవ్స్ పర్ఫెక్ట్గా ఇన్ ఫేజ్లో కలిస్తే వాటి యాంప్లిట్యూడ్స్ యాడ్ అయిపోయి వచ్చే కొత్త వేవ్ ఒరిజినల్ వేవ్ కంటే డబుల్ హైట్లో ఉంటుంది, అంటే 2a అన్నమాట. మరి దీనికి కంప్లీట్ ఆపోజిట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇక్కడ వచ్చే రిజల్ట్ జీరో, అంటే ఆ రెండు వేవ్స్ ఒకదాన్ని ఒకటి పూర్తిగా క్యాన్సిల్ చేసేసుకుంటాయి. ఎనర్జీ ఉన్నా సరే ఫలితం మాత్రం శూన్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంతో తెలుసా? నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్. అవి పనిచేసేది ఇదే ప్రిన్సిపల్ మీద. బయటనుంచి వచ్చే సౌండ్ వేవ్కి కరెక్ట్గా ఆపోజిట్ ఫేజ్లో ఇంకో సౌండ్ వేవ్ని క్రియేట్ చేస్తాయి. రిజల్ట్ మనకు వినిపించేది ప్రశాంతమైన నిశ్శబ్దం. అయితే ఫేజ్ కథ కేవలం రెండు వేవ్స్ కలవడంతోనే అయిపోదు. ఒకే వేవ్ ఒక అడ్డంకిని ఢీకొని వెనక్కొచ్చినప్పుడు, అంటే రిఫ్లెక్ట్ అయినప్పుడు కూడా ఈ ఫేజ్
చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తుంది. ఒక వేవ్ గట్టి గోడని ఢీకొట్టినప్పుడు ఏమవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, వేవ్ గోడవైపు వెళ్తుంది. సెకండ్, గోడని టచ్ చేస్తుంది. థర్డ్, ఇక్కడే ఉంది అసలు విషయం, రిఫ్లెక్ట్ అయిన వేవ్ ఇన్వర్ట్ అవుతుంది, అంటే తలకిందలుగా మారుతుంది. ఈ ఇన్వర్షన్ని మనం ఫేజ్ చేంజ్ అని పిలుస్తాం. ఈ రిఫ్లెక్షన్ ఇంకా ఈ ఫేజ్ చేంజ్ ఈ రెండు కలిస్తేనే స్టేషనరీ వేవ్స్ ఏర్పడతాయి. గిటార్ తీగని మీటినప్పుడు లేదా ఫ్లూట్ ఊదినప్పుడు మనం వినే సంగీతం వెనుక ఉన్న సైన్స్ ఇదే. ఈ స్టేషనరీ వేవ్స్లో కొన్ని పాయింట్స్ అస్సలు కదలవు, వాటిని నోడ్స్ అంటాం. కొన్ని పాయింట్స్ మ్యాక్సిమం కదులుతాయి, వాటిని యాంటీనోడ్స్ అంటాం. సో మనం మొదట్లో అనుకున్న ఆ ఇన్విజిబుల్ రూల్ ఏంటో ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చింది కదా. మరి ఫైనల్గా ఫేస్ ఎందుకంత కీలకం? ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఫేస్ అనేది వేవ్స్కి ఇవ్వబడిన ఒక ఇన్విజిబుల్ ఇన్స్ట్రక్షన్ బుక్ లాంటిది. అది ఒకదాన్ని ఒకటి కలిసినప్పుడు యాంప్లిఫై అవ్వాలా లేక క్యాన్సల్ అవ్వాలా అని డిసైడ్ చేసేది ఇదే. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే ఒక ఫండమెంటల్ రూల్. మరి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇంటర్ఫియరెన్స్కి సంబంధించిన ఈ ఇన్విజిబుల్ రూల్స్ మన ప్రపంచాన్ని మనకు తెలియకుండా ఇంకా ఎక్కడెక్కడ ప్రభావితం చేస్తున్నాయి? నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్, లేజర్స్, మ్యూజిక్ హాల్స్లో సౌండ్ క్వాలిటీ, ఇలా ఎన్నో చోట్ల దీని అప్లికేషన్స్ ఉన్నాయి. ఆలోచించండి, ఈ సూత్రం మన ప్రపంచాన్ని ఇంకా ఏ విధాలుగా షేప్ చేస్తుందో.